మా ఇంట్లో అయితే మా బాబుకి సెర్లాక్ తెస్తాం కదా ఫ్రెండ్స్, చాలా స్పూన్స్ ఉన్నాయి చూడండి, చాలా స్పూన్స్ ఉన్నాయి. సెర్లాక్ లాక్టోజన్ పౌడర్ తెస్తాం, మిల్క్ పౌడరు, స్పూన్స్ ఉన్నాయి. దీంతో ఎందుకు ఇట్లా పడేయమని అన్నీ ఒక్క దగ్గర దాచిపెట్టిన. ఈరోజు అయితే దీంతో మీకు ఒక వాల్ హ్యాంగింగ్ చేసి చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సెర్లాక్ స్పూన్స్ ఇంకా మా బాబుకి మిల్క్ పౌడర్ తెస్తున్నాం కదా, దాంతో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఒక అట్ట ముక్క తీసుకున్నాను, ఒక ప్లేట్ సైజు కట్ చేసుకున్నా. దాని తర్వాత కలర్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. కలర్స్ ఇవి ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా, ఆ కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ అయితే థింక్ చేస్తున్నాయి ఏ కలర్ వేసుకోవాలని. ఫైనల్లీ అయితే గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. గ్రీన్ అయితే మొత్తము వేస్తున్నా, అట్టకి కంప్లీట్గా వేసేసుకుంటున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను అక్కడైతే అట్టకి మొత్తం కలర్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి సెర్లాక్లో వచ్చే స్పూన్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే కలర్ వేస్తున్నాను చూడండి. పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా, మొత్తం కంప్లీట్ చేశాను. తర్వాత ఇవి లాక్టోజన్ పౌడర్కి వచ్చిన స్పూన్స్, ఇవి కూడా బ్లూ కలర్ వేసుకున్నాను. ఇక మీకు ఏ కలర్ ఇష్టంగా ఉంటే అట్లా వేసుకోండి. నాకైతే మా ఇంట్లో ఉన్న వాల్కి సెట్ అయ్యే కలర్స్ అయితే నేను చూస్ చేసుకున్నాం, అవి కూడా కంప్లీట్ చేసుకున్నా. తర్వాత కొన్ని కలర్స్ వేసుకొని ఇంకొన్ని అయితే నేను కట్ చేసుకున్నాను, ఎందుకనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక నాకు అయితే ఎన్ని ఉన్నాయో అట్లా సెట్ చేసుకున్నాను, దాన్ని బట్టి నేను కొన్ని కట్ చేసుకున్నా. మధ్యలో ఇట్లా రౌండ్గా చేసుకోవచ్చు అన్నట్టుగా కట్ చేసుకొని ఇక వాటికి కూడా ఎల్లో కలర్ వేసుకుంటున్నాను. అవి కూడా వేసుకున్నా. ఈ మొత్తం ఆరాలి ఫ్రెండ్స్. ఆరినాక చూడండి మొత్తం కంప్లీట్గా అయితే ఆరిపోయావి. తర్వాత ఇట్లా అట్ట మొక్క తీసుకొని అట్లా సెట్ చేసుకుంటానని ముందు నుంచే సెట్ చేసుకొని పెట్టుకున్నా. దానికైతే ఇట్లా గ్లూగన్ ఉంటుంది కదా, దాన్ని కూడా దాంతో ఆ స్పూన్స్ అన్నిటికీ ఇట్లా స్టిక్ చేసుకున్నా. అప్పటిలోగా మా జే అయితే వచ్చేసిండు ట్యూషన్ నుంచి. ఇక ఆ రోజుకైతే అట్లా పెట్టేసిన. ఇక నెక్స్ట్ డే మళ్ళీ తయారు చేసుకున్నాను నేనైతే. ఇక కొన్ని స్టోన్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. మీరు కలర్ పట్టి ఎట్లా సెట్ అవుతుందని సెలెక్ట్ చేసుకోండి. నేను ఫైనల్లీ గోల్డ్ కలర్ తీసుకొని ఇట్లా స్టిక్ చేసుకుంటున్నా, ఆ స్పూన్స్ ఉన్నాయి కదా దానికి. తర్వాత దానికే ఇట్లా రౌండ్గా గ్రీన్ కలరు తిలకం షేప్లో ఉంటాయి, అవి సెట్ చేసుకుని. ఇవి కూడా కాస్ట్ పెద్దగా ఏం కాదు ఫ్రెండ్స్, ఇవి 20 రూపీస్ తులము అంతే ఉంటాయి. మనకు తులం కూడా పట్టవు, హాఫ్ తులం కూడా మనకి ఎక్కువే. అవి తీసుకొని ఇట్లా రౌండ్గా ఫ్లవర్ షేప్లో మొత్తం స్టిక్ చేసుకున్నా. స్టోన్స్ గమ్తోనే మొత్తం స్టిక్ చేసుకున్నాను నేనైతే. అది ఒకటి అయింది కదా, అదేవిధంగా మొత్తం కంప్లీట్గా ఆ స్పూన్స్ అన్నికి ఆ సర్కిల్లో స్పూన్స్కే అవి అంటించుకున్నా. ఇంకా ఇంకొక సర్కిల్ అయితే నేను చూస్తున్నా చూడండి, మిడిల్లో అయితే ఇట్లా మెరూన్ కలర్ అయితే పెట్టుకున్నా. తర్వాత వైట్ కలరు ఇవి కుందన్స్ అయితే కొంచెం పెద్ద సైజే తీసుకున్నా, కొంచెం అట్రాక్టివ్గా కనబడాలని అవి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా. తర్వాత మిడిల్లో ఎల్లో కలర్ ఉన్నాయి కదా, దానికైతే ఇవి కొత్తగా వస్తున్నాయి కదా బ్యాంగిల్స్ వాడుతున్నారు, అవి తీసుకొని మధ్యలో స్టిక్ చేసి దానికి బ్లూ కలరు స్టిక్ చేసుకున్నాను. ఎందుకంటే సైడ్లో బ్లూ ఉంది కదా, ఇది ఎల్లోకి అక్కడ బ్లూ మంచిగా కనిపిస్తుంది అన్నట్టుగా అట్లా పెట్టుకున్నాను. తర్వాత ఈ బ్లూ కలర్ స్పూన్స్ కూడా స్టిక్ చేసుకుంటున్నాను. దానికి గ్రీను మిడిల్లో స్టిక్ చేసుకొని రౌండ్గా రేడియం ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి రెయిన్బో టైప్ అంటారు, అంటే షేడ్స్ ఎక్కువ కనిపిస్తాయి అట్లా. అవి కూడా మొత్తము స్టిక్ చేసుకున్నా. తర్వాత మిడిల్లో ఒకటి మిగిలింది కదా, ఇది నా దగ్గర ఎన్ని రోజులు పెట్టో ఒకటే నాకు షాప్లో ఉండిపోయింది, అది మిడిల్లో పెట్టుకున్నాను చూడండి, స్టిక్ చేసుకున్నాను. ఇంకా తర్వాత అవి కూడా ఆరే వరకు వెయిట్ చేయాలి. స్టోన్స్ గమ్ కదా, ఇటు అటు అయితే మొత్తం అంటే సైడ్కి అయిపోతాయి స్టోన్స్. తర్వాత ఇంకా చూడండి, ఇప్పుడే చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ అయితే నాకు ఒక్క స్పూను తక్కువ పడింది ఫ్రెండ్స్. దానికి ఏం చేయాలి అని నేను ఆలోచించి అక్కడ అయితే ఈ వినాయకుడు ఉంటుంది కదా గణపతి, దానిది ఫిగర్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి. నాకైతే ఫస్ట్ నుంచే డిజైన్స్ వేయడం అవి చాలా ఇంట్రెస్ట్. నేను పెయింట్ కూడా ముగ్గులు బ్రష్తోని చాలా ఈజీగానే వేస్తాను, అదే మీకు చూపిస్తున్నాను చూడండి. వైట్తోనైతే వేసేస్తున్నాను. మాకు ఊర్లో అయితే ఎవరు మ్యారేజ్ అయినా సరే నాకైతే పిలుచుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు.
ఎందుకంటే వాళ్ళు సైడ్కి కలర్స్ మొత్తం వేసేసి నేను వైట్తోనైతే వేసేదాన్ని. నేను ఎప్పుడైనా ఊరు వెళ్తే అది కూడా మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను చాలా స్పూన్లు పడేశాను, కానీ ఒకరోజు ఇట్లా ఆలోచించిన ఈ స్పూన్తో ఏదో ఒకటి చేసి వాడికి కూడా గుర్తుగా ఉండాలి కదా అని అవన్నీ ఒక దగ్గర అయితే దాచిపెట్టిన ఫ్రెండ్స్ నేను. తర్వాత ఈ సైడ్లు కూడా ఇట్లా వైట్తో వేసుకున్నా. ఇక్కడ ఒక చిన్నగా డ్రా చేస్తున్నా చూడండి, ఇట్లా వంకెలు అంటారు కదా, వంకెల్లాగా డ్రా చేసినాను, చుక్కలు అట్లా పెట్టుకున్నాను. తర్వాత ఇవి డ్రాప్స్ వేయించిన దీనికి, దాని పక్కనే ఇంకా రౌండ్గా అట్లా కనిపిస్తున్నాయి కదా, అట్లా గ్యాప్ వచ్చినాయని దానికి కూడా నేను ఏం చేసిన చుక్కలు పెట్టేసి తర్వాత ఇంకొక రౌండ్స్కి అయితే ఇట్లా రింగ్స్ లాగా చేసినాను. అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకేం చేయాలి, సైడ్లో స్టోన్స్ బ్లూ కలర్ దానికి అంటించినాం కదా, ఆ సైడ్కి కూడా అట్లా వైట్తో డిజైన్ చేసిన. లాస్ట్లో ఫైనల్లీ నాకు అనిపించింది వినాయకుడికి అయితే ఏదో ఒకటి కలర్స్ కొంచెం వేద్దాం మంచిగా కనిపిస్తుంది అని ఇక కొన్ని కలర్స్ యూజ్ చేసిన. గ్రీన్ ఆల్రెడీ ఉంది కాబట్టి గ్రీన్ కాకుండా అక్కడ సైడ్కి ఆరెంజ్ చేసిన. తర్వాత ఇది స్కిన్ కలర్ టైప్ ఒకటి కనిపించింది ఉంది దాంట్లో, నేను తెచ్చుకున్న ఒక 10 కలర్స్ అనుకుంటా వచ్చాయి. దానికి గోల్డ్ కలర్ ఉంది స్కిన్ కలర్ టైపు, అదైతే వినాయకుడికి అయితే కంప్లీట్గా వేస్తున్నాను చూడండి. మీరు కూడా ఇది ఇట్లా మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇట్లా స్పూన్స్ ఉంచి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా అయితే అందంగా వచ్చింది. నాకైతే షాప్కి వచ్చిన వాళ్ళందరూ ఇదేంటని చాలా బాగుందని పొగడ్తలు అయితే వర్షం కురిపిస్తున్నారు అందరూ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అది గోల్డ్ కూడా వినాయకుడికి వేయడం కంప్లీట్ చేసిన. తర్వాత ఏముంది, వినాయకుడికి లడ్డూలు అంటే ఇష్టం కదా, ఇక లడ్డూలాగా అట్లా రౌండ్గా ఎల్లో కలర్తోని వేసేసిన తొండం దగ్గర. ఇక్కడ వినాయకుడికి దంతాలు ఉంటాయి కదా అవి వేసినాను, అవి ఎల్లో కలర్ వేసిన. తర్వాత నాకు నచ్చక అది కూడా వైట్ కలర్ చేంజ్ చేసేసాను. ఇక బొట్టు పెట్టిన చూడండి, వినాయకుడు రెడ్ కలర్ పెట్టినాను. ఎంత అందంగా అనిపిస్తుంది కదా వినాయకుడు అయితే. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, పెయింట్ అంటే నాకు వేయడం, ముగ్గులు వేయడము, డిజైన్స్ వేయడం చాలా ఇష్టము నాకైతే. మీకు ఇది ఎట్లా అనిపించింది అనేది తప్పకుండా నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్పూన్స్ పడేయకుండా మీరు కూడా ఇట్లనే రెడీ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోయింది. నేను ఎవ్వరి సహాయం తీసుకోలేదు, నేను ఒక్కదాన్నే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజు నైట్ అయింది కాబట్టి నేను ఆ రోజు పెట్టేసి ఇక నెక్స్ట్ డే ఇది కంప్లీట్ చేసుకున్నాను. చూడండి వైట్తో బొట్లు అవి పెట్టుకొని ఫస్ట్ వైట్ వేసుకున్నా కదా, అది కొంచెం వైట్ హైలైట్ అవ్వట్లేదని మళ్ళీ దానికి నీట్గా వేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి. ఫైనల్లీ నాదైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉన్నది మీరైతే తప్పకుండా నాకు కామెంట్ చేయాలి. ఇలాంటివి ఇంకొన్ని మీకు ముందుకు తీసుకొని వస్తాను. ఆ స్పూన్స్ అవన్నీ అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి చూడండి. ఇది గోడకు పెడితే చాలా అందంగా కనిపిస్తుంది. మీరు కూడా స్పూన్లు పడేయకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంది.